హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటిది హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మనం తయారు చేసుకోబోతున్నాం. ఇది కనుక ఉదయాన్నే తిన్నట్టయితే మనం చాలా హెల్తీగా, యాక్టివ్గా మరియు మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా చూస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రాగిపిండి, సాల్ట్, మజ్జిగ, వాటర్. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుని దానిలో 1 గ్లాసు వాటర్ పోసేద్దాం. ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అవ్వకుండా డైరెక్ట్గా రాగిపిండి వేయకూడదు. ఇలా బాయిల్ అవుతుండగానే దాంట్లో సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. రాగిపిండిని డైరెక్ట్గా వేసేస్తే ముద్దలు కట్టేస్తుంది. అలా కట్టకుండా ఉండాలంటే ముందుగానే ఒక బౌల్లో రాగిపిండిని వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ముద్దలు లేకుండా స్పూన్తో అలా తిప్పేసుకోవాలి. ఆ వాటర్లో రాగిపిండి అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఆ మరిగే వాటర్లో ఈ రాగిపిండిని వేసేసుకుందాం. చూసారా? ఇలా రాగిపిండి వేసిన తర్వాత మనం స్పూన్తో తిప్పుతూ ఉండాలి. అంటే దాంట్లో ఇంకేమైనా చిన్నగా ఉండలేమైనా ఫామ్ అయితే కనుక అవి కూడా పూర్తిగా కలిసేటట్టుగా రాగిపిండిని తిప్పుతూ ఉంటే ఆ పిండి అంతా దగ్గరకు అవుతుంది. చూడండి, ఇలా మొత్తం వాటర్లో రాగిజావ ఉడికిన తర్వాత స్టవ్ను కట్టేసుకుని రాగిజావ చల్లారిన తర్వాత దానిలో 1/2 కప్పు మజ్జిగ వేసేసుకుని తిప్పేసుకోవాలి. చూడండి, అలా మొత్తం దాన్ని రాగిజావలో కలిసేలాగా తిప్పాలి. మజ్జిగ అంతా రాగిజావలో కలిసినట్టయితే భలే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని చక్కగా తినేయడమే. చూడండి ఎంత బాగుందో కదా టెక్స్చర్. ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాం. మీరు కూడా ఇలా రెడీ చేసేసుకొని ఆస్వాదించేయండి. మరి ఇంకెందుకు లేటు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకు మరో వీడియోతో ఉంటాను.